అన్నయ్య వాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు. ఈసారి అస్సలు ఊరుకునేది లేదు. ఏమైందిరా చేతిలో ఇటు పెట్టేంటి? ఏమైందంటావేంటన్నయ్య? పెద్దనానా నాన్నగారిని ఏదో అన్నాడంట కదా, ఆ విషయం నీకు తెలీదా? తెలుసు. తెలిస్తే ఇంకెలా ఉన్నావేంట్రా అన్నయ్య? ఏ రాయో కర్ర పట్టుకోక. నీకు అర్థమయ్యేలా చెప్తాను గానీ ముందు ఆ రాయి పక్కన పెట్టు. అన్నయ్య పౌరుషం లేదా నీకు? నువ్వు వస్తేరా, లేదంటే నేనే వెళ్తాను ఒంటరిగా. తమ్ముడు, ఈ ఆవేశాలే చాలా అనర్థాలకు దారితీస్తారా. ఇందులో ఆవేశం ఏముందన్నయ్య? నాన్నగారిని అలా అనడం తప్పే కదా. రేపన్న రోజు నిన్ను ఒక మాట అంటాను, నన్ను కొట్టడానికి వస్తావా? నిన్ను నేనెందుకు కొడతానన్నయ్య? మరి నువ్వు నేను అన్నతమ్ముళ్ళు అయినప్పుడు పెద్దనాన్న నాన్నగారు కూడా అన్నతమ్ముళ్ళే కదరా. వాళ్ళు అలా అనుకోవడంలో తప్పే ఉంది. ఆలోచించు. నాన్నగారిని వాళ్ళ అన్నయ్య అన్నాడు కాబట్టే నాన్నగారు అంత ఫీల్ అవ్వట్లేదు. అది ఎందుకో తెలుసా? వాళ్ళకు బంధం వేలు తెలుసు కాబట్టి. ఒకవేళ పెద్దనాన్నగారు ఆ విషయంలో ఏమైనా అనుంటే ఆయనే వచ్చి సారీ చెప్తారా. ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఇది ఇంకా పెరుగుద్ది. ఎప్పుడైనా మనం సమస్యని పరిష్కరించాలి గాని పెద్ద చేయకూడదురా. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎప్పటికీ తప్పే. నా మాట విని కొన్ని రోజులు చూడు, అన్నీ సర్దుకుంటాయి. సారీ అన్నయ్య, ఏదో కోపంలో అలా కంగారు పడ్డాను. నువ్వు ఇప్పుడు ఆపకపోయి ఉంటే ఈ గొడవ నా వల్ల ఇంకా పెద్దదయ్యేది. అందుకే పెద్దవాళ్ళు మౌనంగా ఉన్నారంటే గొడవ పడలేక కాదు, వాళ్ళు ఆలోచిస్తున్నారని. మీరు గొడవకు రావట్లేదంటే పౌరుషం లేకమో అనుకున్నాను. కానీ కాదు, బంధాల విలువ మీకు తెలుసు కాబట్టే రావట్లేదు. సరేనే, ఇంకెప్పుడు ఏ విషయంలోనే ఆవేశపడను. కుటుంబ విషయంలో అస్సలు ఆవేశపడను.